మంచి తిలకం పెట్టి, ఒక మంచి నాటు లుక్ పెట్టి. నాటు మామూలు నాటు కాదు మామ. అంటే పాయింట్ ఏంటంటే మేము చిరంజీవి గారి ఫ్యాన్లు. హ్మ్. ఓకే. సో, నాటు అనేది అవసరమైతే టక్కుమని వచ్చి కూర్చుంటది. హ్మ్. ఔట్‌రైట్‌గా చెప్తున్నాను. మేము కరెక్ట్‌గా థియేటర్‌కెళ్ళినప్పుడు పోలీసోళ్ళు అంటే అక్కడ పోలీస్ గాని ఎవరైనా కర్ర పెట్టి కొట్టినప్పుడు దెబ్బలు తిన్న ఇవి అంత ఫ్యానా మీరు అంత అంత 'మెగాస్టార్‌కి'? ఫ్యాన్ అది. మేము మేము 'కొదమసింహం' ఏ సినిమా ఏ సి ఆ! కదా! ఏ 'కొదమసింహం' సినిమాలండి అవన్నీ సినిమాకి అసలు. ఇలా ఒకడు గేట్ ఎక్కి దిగుతా ఉంటే గేట్ ఇలా ఇంకోటి తీసుకొని వెళ్తాడనమాట. సో, ఆ లెవెల్‌లో ఆ 'ముఠా హ్యూమరు మేస్త్రి' 'ముఠా మేస్త్రి' పాటలు కూడా నాకొచ్చు ఫుల్‌గా. అయ్యో! నాకు కూడా 'ఘరానా మొగుడు', 'ముఠా మేస్త్రి' ఆ ఒక పాట టైంలో వచ్చాయి. పాడండి రవి గారు. మీకిష్టమైన పాట. నేను గూడా అక్కడి నుంచి అందుకుంటా అంతాక్షరి టైప్‌లో అంటే నేను చిరంజీవి గారి పాటలంటే నేను చిన్నప్పుడు వినాయక చవితి స్టేజెస్‌లో కూడా పాడాను ఇవి బై ద వే. ఓకే. నైస్. నైస్. నేను 'స్టేట్ రౌడీలో' డైలాగ్ ఫస్ట్ ఉంటది. చెప్పండి. అరె మూతి మీద మీసం ఉన్న రోసం ఉన్న జబర్దస్తి గబ్బర్నిర్రా అరె రౌడీలైనా కేడీలైనా సాహో అంటూ సలాం కొట్టే సర్దార్నిరా హ్మ్. అరె రే యముడికినే మొగుడినిరా మనసు గల మనిషినిరా అభయం ఇది దిన దిన్ అబ్బబ్బా శివుని వలే తాండవమే ఆడగల నటుడినిరా అడుగులివి సూపర్. అది అంటే ఒక డైలాగ్ ఉంటుంది దాని ముందు యాక్చువల్లీ బచ్చాలరా మీరు పేట రౌడీలు పూట రౌడీలు అయితే నేను నైజాం దాదాని ఆంధ్ర గోండాని రాయలసీమ రుస్తూని టోటల్గా ఈ స్టేట్కి రౌడీని ఇప్పుడు చెప్పండి రా మీ అందరినీ హోల్సేల్గా వాయించమంటారా లేక ఒక్కొక్కరిని రిటైల్గా డీటెయిల్గా వాయించమంటారా చాయిస్ ఈజ్ యువర్స్ ఇప్పుడు వచ్చింది సూపర్. ఐ లవ్ దాట్ కలిసారా చిరంజీవి గారిని ఎప్పుడైనా? అయ్యో కలిసా హ్మ్. ఐ హ్యాడ్ సమ్ సూపర్ టైమింగ్ ఒక ఎప్పుడైనా చెప్పారా నేను ఫ్యాన్ అని? అయ్యో తెలిసిపోద్ది సార్ తెలిసిపోతదా? తెలిసిపోద్దండి అంటే నేను చెప్పనవసరం లేదు నేను ఆయన్ని సార్ని అజర్బైజాన్లో కలిసాను యాక్చువల్లీ రామ్ చరణ్ గారిని పొద్దునుంచి బురదనేసేసి సాయంత్రానికి ఎలాగైనా ఆయన వస్తారో అని తెలిసి ఐ వాజ్ లైక్ ఈటింగ్ హిస్ బ్రెయిన్ అండి లిటరలీ పాపం నన్ను భరించారు ఆయన రామ్ చరణ్ గారు ఆయన ఏంటంటే ఇప్పుడు ఏంటి కలవాలి డాడీని ఓకే నేను చెప్తాలే అని చెప్పి వస్తే కల్పిస్తానని చెప్పి రాగానే పిలిచారనమాట నేను అక్కడెక్కడ దూరంగా నుంచున్నా రాగానే లైక్ రవి నాన్న డాడీ సో చెప్పారు ఆయన చెప్తే అవునా దాదా కూర్చో అని చెప్పి సో ఒక 10 మినిట్స్ 9 మినిట్స్ అండి నాకు గుర్తుంది బాగా 8 to 9 మినిట్స్ ఇప్పుడు అయితే సార్ కుర్చీలో కూర్చో అంటే పక్కన కుర్చీ ఉంది లేదు మోకాళ్ళ మీద కూర్చున్నా లిటరలీ నాకు 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 అసలు నాకు టీ తాగు అని టీ ఇస్తే వద్దు నాకు మీతోటి మాట్లాడే టైము కూర్చోటానికో టీ తాగటానికో అసలు ఏమాత్రం వేస్ట్ చేయాలని లేదు సార్ అని చెప్పి చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ పోతున్నా ఇంత ఫ్యాన్ని అంత ఫ్యాన్ని అని సో దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్ వన్ సూపర్ హంబ్లింగ్ ప్రశాంతంగా ఉండే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ దట్స్ ప్రాబ్లీ సూపర్. ఇప్పుడు నా కాంట్రిబ్యూషన్. యా గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై ఎంత మంచి పాటలండి బాబోయ్! అసలు ఆ జోష్ ఆ రోజులే వేరు. వేరు మీరు స్టార్ట్ అయితే మేము ఇంటర్వ్యూ అవ్వదని నాకు అర్థమైంది సో బట్ ఇంత మీరు చాలా వాట్ ఈస్ కీపింగ్ యూ గోయింగ్ మీ ఫ్యామిలీ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్? ఫ్యామిలీ సపోర్ట్ అబ్సల్యూట్లీ ఎస్ my wife, I met her in the US and my son, I have a son too. వాడు తను కూడా ఎప్పటికైనా నేను అంటే దే ఇంటర్ట్వైన్డ్ దేర్ లైఫ్ ఫర్ విత్ మీ అండ్ మై సక్సెస్ సో దట్స్ incredible amount of support. Incredible. My parents, my mother, my father, my brother actually. So వాళ్ళు కూడా దే బీన్ కన్సిస్టెంట్లీ దేర్. మై బ్రదర్ వాజ్ లైక్ వెన్నెలా టైం షూట్ చేస్తుంటే వాడు అక్కడ నుంచునేవాడు అనమాట ఆపోజిట్గా. వాడు హీస్ ఆల్సో మూవీ బఫ్ అనొచ్చు లేకపోతే వాడు కూడా అనలిస్ట్ టైప్లోనే వాడు చిరంజీవి ఫ్యాను ఆబ్వియస్లీ ఇది అన్నీ.
సో, నేను చేసిన తర్వాత ఒక్కోసారి అంటే నాట్ ఫర్ వాలిడేషన్ ఆర్ సంథింగ్ బట్ దెన్ చేసిన తర్వాత అటు లుక్ ఇస్తే హీ ఈస్ ఓహ్! లైక్ హీ ఈస్ సేయింగ్ యెస్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ యెస్ ఇట్ ఈస్ నాట్ హ్మ్. ఒక్కోసారి. సో, దట్ సపోర్ట్ కైండ్ ఆఫ్ రైట్. ఇదనమాట. తను కూడా ఒక చిన్న రోలే చేసాడు 'వెన్నెల'లో జస్ట్ లైట్‌గా. బట్ దెన్ హి ఈస్ ఇంటూ జాబ్ అండ్ ఆల్ ఐటీ నౌ. బట్ అమ్మ గాని లేపోతే ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నా కజిన్స్ గూడా వీళ్ళందరిలోకి నేనే ఫస్ట్ అనమాట. ఫస్ట్ పుట్టిన గ్రాండ్ చైల్డ్ వాటెవర్ ఇన్ జనరల్ ఐ యామ్ ది బిగ్గెస్ట్ ఎల్డెస్ట్ ఆఫ్ ఆల్. సో, అందరికీ కూడా రవణ్య అంటే కొత్తగా ఏదో చేస్తా ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. హ్మ్. ఫస్ట్ హైదరాబాద్ రావటము, తర్వాత డాన్సులు చేయటము, కథక్, మైములు చేయటము, సీబీఐటీ ఇంజినీరింగ్ చేయటము. కథ కూడా నేర్చుకున్నారా? కథక్ 2 ఇయర్స్ నేర్చుకున్నానండి. నా ఇన్‌ఫాక్ట్ నా యాక్టింగ్‌కి సోల్ ఇస్ ఐ థింక్ కథక్ అండ్ మైమ్. దాకిడితగ దాకిడితగ దాకిడితా సారీ. అంతేనా? అంటే అదే చెప్తున్నా కదా! బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎట్ ఎ వెరీ ప్రొఫెషనల్ లెవెల్. కానీ ఆ స్కూల్‌లో మూవ్‌మెంట్స్ నేర్పించే అవ్వచ్చు. ఆ మూవ్‌మెంట్సే మనకి యాక్టింగ్‌కి చాలా పనికొచ్చాయి యాక్చువల్‌గా. పనికిరావడం అంటే ఐ మీన్ దే ఆర్ వాట్ ఈ బాడీ లాంగ్వేజ్‌కి ఒక బాడీ లాంగ్వేజ్ గాని, ఐస్ బేసిస్. పర్టిక్యులర్‌లీ. అంటే దేర్ ఇస్ దట్ మూమెంట్ విచ్ యూ గాట్ ఆన్ టు హ్మ్. అండ్ దెన్ మైమ్. ఈ 2 బాలు గారు బికాస్ హీ గేవ్ ది ఇప్పుడు ఇందాక చిరంజీవి గారి డైలాగ్స్ లేకపోతే బాలు గారి పాడిన పాటల్లో మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో దట్ మాకు వేరే ఇప్పుడు 10 సార్లు సినిమా చూడలేం కదండీ. అవును. 10 సార్లు పాట వినగలుగుతాంగా. అవును. ఎస్పెషల్లీ ఆ టైంలో టీవీలోను ఇవన్నీ కాదు. అంటే మనం ఒక్కసారి సినిమా వెళ్లి చూసామంటే మీరు ఒకసారి సినిమా చూస్తే అవన్నీ గుర్తుపెట్టుకున్నాం. లిటరల్లీ 'స్టేట్ రౌడీ' ఎన్ని సార్లు చూసాం? తర్వాత చూడలా. ఓన్లీ దేర్. ఓన్లీ ఇన్ ద థియేటర్. 2 టైమ్స్ డన్ ప్రిటీ మచ్. హ్మ్. సో, అలాగా అవన్నీ కూడా యాస్ ఎన్ యాక్టర్ హెల్ప్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ కూడా ఐ మీన్ ఆయన మై ఫేవరెట్ మూవీస్ 'శక్తి' అని ఒక సినిమా ఉంది. శక్తి త్రిపుర అంటే శశి కపూర్ గారు కూడా ఉన్నారు కదా! లేదండి. అది 'శక్తి' కాదు. 'శక్తి' ఈజ్ అమితాబ్ బచ్చన్ అండ్ దిలీప్ కుమార్. ఫాదర్ సన్. ఫాదర్ సన్. ఫాదర్ సన్. దాంట్లో యాక్టింగ్ రాఖీ గుల్జారును, మళ్ళీ స్మితా పాటిల్, అమరేష్ పురి, కుల్భూషణ్ ఖర్బందా. యాక్టింగ్ పవర్ హౌస్ సినిమా అది. పోలీస్ ఆఫీసర్ కదా వాళ్ళ వాళ్ళ నాన్న? నాన్న. అవును. దిలీప్ కుమార్ యాక్టింగ్ గారు. పవర్ హౌస్ సినిమా అది. అయ్య బాబోయ్! అది నాకెప్పటికీ ఇట్స్ లైక్ అమేజింగ్ పెర్ఫార్మన్సెస్. అదొక్కటి నాకు బుక్ అది. యాక్టింగ్ సటిల్ యాక్టింగ్ అయితే మరి. కానీ అందులో ఐ థింక్ అమితాబ్ గారిది నెగెటివ్ కాదు. నెగెటివ్ కాదు. పాజిటివ్‌లో నెగెటివ్ క్యారెక్టర్. ద కాన్ఫ్లిక్ట్ అంటే దట్ హి హాస్ విత్ ఫాదర్. ఫాదర్‌తో ఉండే కాన్ఫ్లిక్ట్. ఫాదర్ కాన్ఫ్లిక్ట్. చిన్నప్పుడు రెస్క్యూ చేయడానికి రారు. అవును. కరెక్ట్. అదే కదా నా ఫర్జ్ Conflict. ఇంపార్టెంట్ అంటాడు. అవును. అనేసరికి చిన్న ఇన్నర్ చైల్డ్ వూండ్ ఇన్నర్ చైల్డ్ వూండ్ అయిపోద్ది. అబ్బా! అవును. ఇట్స్ అమేజింగ్ మూవీ అసలు. అండి. అది అంటే మీరు ఇద్దరు పవర్ హౌస్ పెర్ఫార్మర్స్‌ని తీసుకొచ్చి పెట్టి ఒక ఆల్మోస్ట్ ఒక 30, 40 సెకండ్స్ డైలాగ్ ఉండదండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదు ఆల్మోస్ట్. బట్ దే హోల్డ్ యూ. లాస్ట్‌లో అడుగుతాడు కదా! నాన్న నువ్వు ఎందుకు రాలేదని ఆ! చెప్పి. ఆ! నేను వద్దామని అనుకున్నాను రా అలా చెప్పానంటాడు అలా కదా! చెప్పానంటాడు అంతే. అంతే. నేనెప్పుడూ ఇష్టమేరా నువ్వు నాకు. ఆయన కూడా అలా చెప్తాడు అంతే. సో దట్ టు బై టైమ్. బట్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇన్‌ఫాక్ట్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఫేవరెట్ ఐ థింక్. యాహ్! సో అందుకని ఐ థింక్ దోస్ థింగ్స్ నరిష్ యూ వెన్ యూ యాక్చువల్లీ సో చిరంజీవి గారు, బాలు ఆల్ లెజెండ్స్ హావ్ బీన్ యువర్ ఐకాన్స్. దానికి తోడు మీరు న్యూయార్క్ దీనికి కూడా వెళ్ళేసి వచ్చారు. లైఫ్ నుంచి నేర్చుకుంటున్నారు. Yeah. ఐ థింక్ యూఆర్ ఆల్ సెట్. ఇప్పుడేమో చేతులు ఫుల్‌గా బిజీ అని వినికిడి. బోల్డన్ని 'హత్య' వెబ్ అనే సీరీస్‌లు సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. యాజ్ అన్ యాక్టర్ చాలా మంచి రెస్పాన్స్ మీరే వచ్చింది. కదా ఆల్మోస్ట్ ఐఎమ్ ది మెయిన్ రోల్. మెయిన్ యు ఆర్ ద రోల్. కిల్డ్. ఐఎమ్ ద వన్ హూస్ కిల్డ్. ఐ నో. యాహ్! బట్ లక్కీలీ ఐ థింక్ ఐ హ్యాడ్ ది శ్రీవిద్యా బసువ థాంక్స్ టు హర్ ఆల్సో బికాస్ ఒక లెంత్ ఆఫ్ రోల్ అండ్ చాలా మంది మెచ్చుకున్నారు యాక్చువల్‌గా. చాలా సో పవర్‌ఫుల్‌గా తీసింది శ్రీవిద్య. ఐ ఇంటర్వ్యూడ్ హర్ అవును. మొన్ననే యాహ్! లాస్ట్ వీక్. ఓకే. ఓకే. ఒక యాహ్! 2 వీక్స్ అయింది. 2 వీక్స్ చాలా అయింది. పవర్‌ఫుల్‌గా తీసింది. యాహ్! ఫర్ యాహ్! ఐ యామ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఒక యాహ్! ఆడపిల్ల వచ్చి నిలదొక్కుకొని చేయడం అన్నది. చాలా బాగా తీసింది. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు నేను ఇటు గోపిమోహన్ గారు హ్మ్, ఇంకా కొంతమంది అదర్ డైరెక్టర్స్ శ్రీను వైట్ల గారు ఆబ్వియస్లీ ఆయన కూడా చూసారు లక్కీగా. హి ఆల్సో ఫెల్ట్ లైక్ చాలా బాగా చేశారు అని ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ దిస్ వాజ్ అ లిటిల్ డిఫరెంట్ దెన్ ప్రీవియస్. సో ఐఎమ్ హోపింగ్ దిస్ గెట్స్ టు బ్రేక్ సమ్ స్టీరియోటైప్ ఫర్ యూ. స్టీరియోటైప్స్ డెఫినెట్‌గా. నేనెప్పుడు స్టీరియోటైప్‌లో లేను యాక్చువల్‌గా. బట్ స్టేచర్ వైస్‌గానో లేకపోతే అవును. ఒక ఇంకొక పెద్ద రోల్ ఇలాంటి కొద్దిగా ఏమంటారు?
వన్ ఆఫ్ ద మేజర్ కొద్దిగా పెద్ద సినిమాలో ఇంకొంచెం పెద్ద రోల్ టైప్‌లో అది ఎక్కడైనా అవుతుందని అనిపిస్తుంది. ఐ హావ్ ఎ వస్తాయి, స్ట్రాంగ్ వస్తాయి. ఫీలింగ్. ఐ హోప్ సో. ఆయేగా, ఆయేగా. అచ్చా దిన్ ఆయేగా. यानी अच्छे दिन तो हर दिन है, वैसा नहीं है बट बढ़िया दिन आएगा वैसा देखिए. बढ़िया दिन आएगा एकदम एंड आई मीन एब्सोल्युटली डिलाइट टॉकिंग टू यू टुडे. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైమ్ అండ్ అగైన్ ఐ డ్రీమ్ కూడా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ వాసు గారు. సో ఓవరాల్ ఐమ్ ఎప్పటి నుంచో అనుకున్నా ఎప్పుడైనా మీతో ఇంటర్వ్యూ అని అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. మీరు మీకు తప్పకుండా నెక్స్ట్ మా ప్రామిస్ ఏంటంటే సభాముఖంగా ఆ, మీరు చాలా పెద్ద యాక్టర్ అయిపోయి ఆ. ఏ పాన్ ఇండియా ఫిల్మ్‌లోనో ఒక దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి. డన్ ఓకేనా? డన్ డన్. అందరూ ఒప్పుకున్నారు. యా విషింగ్ యూ ఆల్ ది డన్. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గారు. అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్. యాహ్!